వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. మనం చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూనే ఉంటాం, కానీ వాటికి వచ్చే రిటర్న్స్ గురించి పూర్తిగా మనకి అవగాహన ఉండదు. వచ్చే రిటర్న్స్ గురించి అవగాహన పెంచుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మనకే లాభం. ఇలాంటి విషయాల గురించి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, అలాగే సుసంపద ఫిన్మార్ట్ సిఇఓ అండ్ ఫౌండర్ సుభాష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో అసలు ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. అంటే ఇప్పుడు అప్పుడే జాబ్లో జాయిన్ అయిన ఒక పర్సన్ లేదంటే 25-26 ఇయర్స్ వచ్చినాయి, ఇన్కమ్ బాగుంది, ఇన్వెస్ట్ చేయడానికో లేదంటే సేవింగ్స్ చేయడానికో పాసిబిలిటీ ఉన్నంత ఇన్కమ్ వస్తుంది అనుకున్నప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి అని అంటే ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? మంత్లీ ఇంత ఇన్వెస్ట్ చేయాలనేది క్యాలిక్యులేషన్ మీరు ఎలా చేస్తారు? ఎవరికైనా అవగాహన కావాలంటే మీరు ఏం చెప్తారు? సో దీంట్లో 2-3 టెక్నిక్స్ ఉన్నాయండి. మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత చేయాలి, ఎలా చేయాలి అన్నది. ఒకటేమో మనం మామూలుగా డబ్బు వస్తుంది, 5,000 10,000 ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేస్తాం. అదే జస్ట్ కీప్ గోయింగ్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో. ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ పద్ధతి గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్. అంటే ఒక 25 ఏళ్ళ 30 ఏళ్ళ వ్యక్తికి పెద్ద గోల్స్ పెట్టుకుని లైఫ్లో వాళ్ళు అప్పుడే దిగరు. అప్పుడు యంగ్స్టర్స్ కాలేజ్ బయటకు వచ్చి ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు 5,000 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వెళ్ళొచ్చు. కానీ 35 year old వ్యక్తికి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం వాళ్ళ చదువుకి ఆ గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ ఎంత చేయాలి అన్నది అప్పుడు మేము డైరెక్ట్గా పిక్చర్లకు వచ్చి వాళ్ళని హెల్ప్ చేయగలం. ఓకే, చేయాలి అనుకుంటే ఎగ్జాంపుల్గా చెప్పండి. ఒక 10,000 రూపీస్ పర్ మంత్ నేను చేస్తూ షూర్ 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెలకి ఏడాదికి 1,20,000 రూపాయలు. అయితే ఒక 20 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే 24 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇదే మన డబ్బు తీయకుండా జాగ్రత్తగా పెట్టిన డబ్బుకి చూడకుండా మనం ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మనం పెట్టిన 24 lakhs దాదాపు 92 లక్షలు అవుతుంది. 92 లక్షలు. అది కూడా 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తేనే. మార్కెట్ ఈ రోజుల్లో 12 దాటి 18, 20, 24 రేంజ్లో మార్కెట్ ఆపరేట్ అవుతుంది. అంత కాకుండా మనం 12% మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే 92 లక్షలు అవుతుందండి. సో ఇదే ఇప్పుడు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వింటూ ఉంటాం మనం. ఇదే ఇంకొక 5 ఏళ్ళు 20 ఏళ్ళు చేస్తే 92 లక్షలు అయింది. ఇంకో 25 ఏళ్ళ వరకు ఇన్వెస్ట్ చేస్తే ఎంత అవుతుంది అనుకుంటారు అప్రాక్సిమేట్గా మీరు? ఎంత అవ్వచ్చు అది? అంటే మనం ఇంతకుముందు ఏదైతే 90 lakhs అయింది 20 yearsకి అన్నప్పుడు ఒక క్వార్టర్ అంటే 1/4 ఆఫ్ దట్ ఎక్స్ట్రా పెరుగుతుందేమో అనుకుంటా. ఎంత అవ్వచ్చు? 1/4 క్వార్టర్ అంటే 90 లక్షల క్వార్టర్ అంటే 25 లక్షలు పెరుగుతుంది అంటారు. 1.9 crores అవుతుందండి 25 ఏళ్ళకి. డబుల్ 5 ఏళ్ళలో డబుల్ అయిపోతుంది అమౌంట్. అది 30 ఏళ్ళ వరకు వెళ్తే 3.80 లక్షలు అయ్యే అవకాశం ఉంది. ఓకే, అంటే ఇంకో 10 years ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేస్తే అదే 10,000 రూపీస్. కరెక్ట్, అదే 10,000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే అంటే ఒక 20-30 ఏళ్ళ వ్యక్తి 10,000 రూపాయలు నా రిటైర్మెంట్ కోసం చెప్పి పక్కన పెట్టేసి దానికి చూడకుండా ఉంటే అది 60 ఏళ్ళు వచ్చేప్పటికి దాదాపు 3.90 లక్షల చేతిలో ఉండే అవకాశం ఉంది. అందుకంటే ఎక్కువే ఉండొచ్చు. ఎందుకంటే 30 ఏళ్ళలో మార్కెట్ ఇంకా బాగా డెవలప్ అవ్వచ్చు. 12% అనుకుంటున్నాం, అది ఒక 0.5% పెరిగినా అది 400 కోట్లు అయిపోతుంది. ఓకే, అంటే మీరు చెప్పేది ఈ 12% అనేది మార్కెట్ రిస్క్ రేషియో బేస్ చేసుకొని రిస్క్ రివార్డ్ రేషియో బేస్ చేసుకొని ఒక 12% అనేది గేస్ చేస్తున్నారు. అవునండి, మార్కెట్ రిటర్న్. ఓకే, మార్కెట్ రిటర్న్ నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్ వాటిలో మీకు పర్సంటేజ్ ఒక 6%, ఎఫ్డీ వేస్తే 6%, రియల్ ఎస్టేట్లో మీరు అన్నట్టు 7% క్యాలిక్యులేట్ చేస్తే వస్తుందని మీరు చెప్తున్నారు. బట్ ఇది మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది 12% అనేది. ఇట్ మే గో టు 100% ఆల్సో. 100% చాలా రేర్గా అవుతుంది. అది 12 కాస్త 18 అవ్వచ్చు, 20 అవ్వచ్చు. అంటే 30 ఏళ్ళ స్పాన్లో 18% అంటే చాలా పెద్ద అమౌంట్ అయిపోతుంది. అంత మనం ఎక్స్పెక్ట్ చేయకుండా 12-13% చాలు మన రిక్వైర్మెంట్స్కి. ఎందుకంటే 4 కోట్లు 60 ఏళ్ళకి వచ్చేప్పటికి అది మీ రిటైర్డ్ లైఫ్ కంఫర్టబుల్గా తీర్చేస్తుంది. ఆ 4 కోట్లు మనం పెట్టినంత 10,000 రూపాయలు నెలకు చేస్తున్నాం మనం. మిగతా డబ్బు మిగతా ఖర్చు వాడుకోవచ్చు మనం. ఇది కానీ ఈ క్లారిటీ ఉంటే, ఈ గోల్ బేస్డ్ ప్లానింగ్ క్లారిటీ ఉంటే ఎంతెంత మ్యాజిక్ చేయొచ్చు లైఫ్లో. అదే మా ఎఫర్ట్ ఎప్పుడు పెట్టేది మేము. ఓకే, అంటే ఒకవేళ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి అవగాహన లేక 40 years వరకు ఏ ప్లానింగ్ లేకపోయినా కానీ స్టార్ట్ చేసినా కానీ ఒక 20 years చేస్తే నెక్స్ట్ అంతా బాగానే ఉంటుంది. కరెక్ట్. ఇక్కడ కాస్ట్ ఆఫ్ డిలే అంటాను నేను. ఇప్పుడు 30 ఏళ్ళ వ్యక్తి చేస్తే 60 ఏళ్ళ దాకా చేస్తే ఎంత వస్తుంది అనుకున్నాం మనం. అది 40 ఏళ్ళకి స్టార్ట్ చేస్తే 60 ఏళ్ళు రిటైర్మెంట్ అయితే ఫిక్స్డే కదా. సో అతని స్పాన్ 20 years అతని ఇన్వెస్ట్మెంట్ టైం స్పాన్ అప్పుడు 4 కోట్లు రాదు, 2 కోట్ల దాకా వస్తుంది అతనికి. అందుకే ఎర్లీగా స్టార్ట్ చేయమని. స్టార్ట్ ఎర్లీ అనేది అసలు స్టార్ట్ చేయని దానికన్నా ఎక్కడో దగ్గర స్టార్ట్ చేయడం అయితే బెటర్. ఎప్పుడో స్టార్ట్ చేయబట్టి ముందుగా స్టార్ట్ చేస్తే మంచిది. తర్వాత ఇంకొక ఏమిటంటే దీంట్లో మీరు ముందే 10,000 రూపాయలు కమిట్ అయ్యి ఇన్వెస్ట్ చేస్తున్నారు. 10,000 రూపాయలు లేదు ఇప్పుడు,
కొత్తగా చేరాడు, అంత జీతం ఎఫర్ట్ చేయలేకపోతున్నాడు, 5,000 స్టార్ట్ చేయొచ్చు, పెంచుకోవచ్చు. ఓకే, మన ఇన్కమ్ పెరిగే కొద్దీ మనం ఎగ్జాక్ట్ టాప్అప్ చేయొచ్చు, స్టెప్అప్ చేయొచ్చు. అంటే మెట్లెక్కి మనం ఎలా పైకి వెళ్తాము, అలాగే ఇప్పుడు 5,000 స్టార్ట్ చేసి వచ్చేడు 6,000 చేసి వచ్చేడు 7,000 చేసుకుంటూ అలా మనం మెల్లిగా చేసినా కూడా మన గోల్ బాగా అచీవ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే కావాల్సిన ఏం లేదు, ఒక డిసిప్లిన్ థాట్ ప్రాసెస్ కావాలి ఇండివిజువల్కి. అంటే నా గోల్ అచీవ్ చేయాలి, ఇప్పుడు నేను ఇంతలో ఉన్నాను, ఇప్పుడు ఇంతే నేను స్పేర్ చేయగలను ఇన్వెస్ట్మెంట్కి, వచ్చేడా ఇంకొంచెం చేస్తాను అని అవగాహన క్లారిటీ ఉంటే మ్యాజిక్ అచీవ్ చేయొచ్చు లైఫ్లో ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.